Hello everyone. Today I am discuss about the topic is sets exercise 1C. లాస్ట్ క్లాస్లో వచ్చి మనం 1 2 3 రోమన్స్ కంప్లీట్ అయినాయి. ఈ క్లాస్లో వచ్చి 4 5 6 7 8 రిమైనింగ్ కంప్లీట్ చేద్దాం. ఫోర్త్, రైట్ డౌన్ ఆల్ ది సబ్సెట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్. సో ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చారంటే సెట్ ఆఫ్ ఏ ఇచ్చారు. ఏకి ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయో మీరు డిఫైన్ చేయాలన్నమాట. ఓకేనా. లాస్ట్ క్లాస్లో నేను చెప్పినది ఏంటంటే పై ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఆల్ ది సెట్స్. అన్ని సెట్స్కి కూడా పై అనేది సబ్సెట్ అవుతుంది. ఓకేనా. ఇంకా చెప్పాలి అంటే కనుక నెంబర్ ఆఫ్ సబ్సెట్స్కి ఫార్ములా ఏంటంటే 2n. ఓకే. మనకిచ్చిన ప్రాబ్లంలో ఏమున్నాయి, సెట్ ఆఫ్ ఏ అంటే ఒక ఎలిమెంట్ మాత్రమే ఉంది. సో ఇక్కడ ఏం తీసుకోవాలి, 2n అంటే ఏమొస్తుంది 2. అంటే ఏకి వచ్చి 2 సబ్సెట్స్ ఉన్నాయి అని. అవి ఏంటి అంటే కనుక ఒకటి వచ్చి పై ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఆల్ సెట్స్. సెకండ్కి వచ్చి ఆ ఎలిమెంట్ మాత్రమే ఉంటుంది. ఓకే. సెకండ్ కండిషన్ ఏ కమా బి 2 ఎలిమెంట్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా అప్లై చేసినట్లయితే కనుక నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫార్ములా ఏం తీసుకుంటాం, 2n అనే ఫార్ములా తీసుకున్నప్పుడు ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏ కమా బి అనే 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి వీ కెన్ టేక్ 2 అంటే 4. ఏ కమా బికి 4 సబ్సెట్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ పై ఒకటి, నెక్స్ట్ ఏ ఒకటి, నెక్స్ట్ సెట్ ఆఫ్ బి, నెక్స్ట్ సెట్ ఆఫ్ ఏ కమా బి. థర్డ్ 1 2 3 అనే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా అప్లై చేద్దాం. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ 2n అంటే ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2³ తీసుకోండి. 2³ అంటే మనకు వచ్చేది 8. ఏమేమి వస్తాయి, స్టార్టింగ్ 1 వస్తుంది, పై వస్తుంది. నెక్స్ట్ వచ్చి 1 2 3 ఇక్కడ వరకు సింగిల్ ఎలిమెంట్స్ అనేటివి అయిపోయినాయి. నెక్స్ట్ 1తో స్టార్ట్ చేసినప్పుడు 1 2 ఒక ఎలిమెంటు, నెక్స్ట్ 1 3 ఒక ఎలిమెంటు, నెక్స్ట్ 2తో స్టార్ట్ చేస్తే 2 3 ఒక సెట్. ఫైనలీ మనకున్న సెట్ వచ్చి 1 2 3. మొత్తం కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 సెట్స్ వచ్చాయి. సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని అని అంటే కనుక 8 అనమాట. సో అలాగే పై అనేది ఓన్లీ సెట్ కాబట్టి పై ఈజ్ ఏ సబ్సెట్. ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయంటే పై. ఓకేనా. ఫిఫ్త్ రోమన్కి వచ్చేసరికి రైట్ ది ఫాలోయింగ్ యాజ్ ఇంటర్వెల్స్. మనకు కొన్ని క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చారు. దాన్ని బట్టి మనం వచ్చి ఎలిమెంట్స్ అనేది రాయాలన్నమాట. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలా బ్రాకెట్స్ ఉంటే వాటిని ఓపెన్ బ్రాకెట్స్ అంటారు. ఈ బ్రాకెట్స్ ఉంటే కన్నా వాటిని క్లోజ్డ్ బ్రాకెట్స్ అంటారు. ఓకేనా. ఓపెన్ బ్రాకెట్ ఉన్నప్పుడు వీ కెన్ టేక్ లెస్ దెన్, క్లోజ్డ్ బ్రాకెట్ ఉన్నప్పుడు వీ కెన్ టేక్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే. ఓపెన్ బ్రాకెట్ ఉన్నప్పుడు మాత్రం లెస్ దాన్ తీసుకోండి, క్లోజ్డ్ బ్రాకెట్ ఉన్నప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీసుకోండి. సో మనకు ఫస్ట్ ఇచ్చిన కండిషన్ ఏంటి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ -4 లెస్ దెన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6. ఇక్కడ స్టార్టింగ్ ఉన్న సింబల్ వచ్చి లెస్ దాన్, నెక్స్ట్ వచ్చి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. అంటే ఇప్పుడు ఏం చేయాలి, లెస్ దాన్ ఉన్న చోట ఓపెన్ బ్రాకెట్ పెట్టాలి -4. అలాగే ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఏ ఎలిమెంట్కి 6కి ఉంది కాబట్టి ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్ తీసుకోవాలి. సేమ్ సెకండ్ కండిషన్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ -12 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ -10. ఇక్కడ ఏమి ఇచ్చారు, 2 లెస్ దాన్ ఉన్నాయి కాబట్టి మనం తీసుకునేది ఏం తీసుకోవాలి, ఓపెన్ బ్రాకెట్ తీసుకోవాలి. అంటే ఇక్కడ ఎలా రాస్తాం, 2 ఓపెన్ బ్రాకెట్ తీసుకుంటాం, -12 -10.
ఇలా రాసేస్తాం. నెక్స్ట్ వచ్చి థర్డ్ ప్రాబ్లంకి వచ్చేసరికి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ 0 less than or equal to ఎక్స్ లెస్ దాన్ 7. అంటే ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్ తీసుకోండి, ఇక్కడ లెస్ దాన్ ఉంది కాబట్టి ఓపెన్ బ్రాకెట్ తీసుకోండి. ఓకేనా. ఇక్కడ వచ్చేసరికి ఎలిమెంట్స్ స్టార్టింగ్ ఉన్న ఎలిమెంట్ ఏంటి, ఇక్కడ 0, ఇక్కడ 7. ఓకేనా. ఫోర్త్ కండిషన్, ఇక్కడ రెండు కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నాయి. అంటే మనం తీసుకోవాల్సిన బ్రాకెట్స్ రెండు కూడా క్లోజ్డ్ బ్రాకెట్స్ తీసుకోవాలి. అలాగే ఎలిమెంట్స్ ఏం తీసుకుంటాం, 3, 4. ఓకే, అండర్స్టాండ్. 6th రోమన్కి వచ్చేసరికి రైట్ ది ఫాలోయింగ్ ఇంటర్వెల్స్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చారు, ఈ ఎలిమెంట్స్ని మనం సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. ఎలా రాస్తాం, సెట్ బిల్డర్ ఫామ్ అంటేనే మనకు గుర్తొచ్చేది ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అని తీసుకుంటాం. సో దీన్ని ఎలా రాస్తామంటే కనుక రెండూ కూడా ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రెండూ కూడా ఓపెన్ ఇంటర్వెల్స్ ఉన్నాయి. అంటే సింబల్స్ అనేది లెస్ దాన్ మాత్రమే తీసుకోవాలి. ఎలా రాయొచ్చు, -3 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 0 అంతే. ఎందుకు, రెండు ఓపెన్ బ్రాకెట్స్, రెండు కూడా ఓపెన్ బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి లెస్ దాన్ తీసుకున్నాం. అలాగే సెకండ్ కండిషన్కి వచ్చేసరికి ఎలా రాస్తాం, ఎక్స్ సచ్ దట్ ఇక్కడ వచ్చి క్లోజ్డ్ బ్రాకెట్ ఇచ్చారు, 6, 12 ఇచ్చారు. మనం ఏం చెప్పుకున్నాం, క్లోజ్డ్ బ్రాకెట్ ఉంటే కన్నా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీసుకుంటున్నాం. రెండు క్లోజ్డ్ బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి వీ క్యాన్ టేక్ సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 ఇలా తీసుకుంటాం. థర్డ్ క్వశ్చన్కి వచ్చేసరికి ఇక్కడ వచ్చి ఓపెన్ బ్రాకెట్ ఉంది, ఇక్కడ వచ్చి క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది. ఓకేనా. ఓపెన్ బ్రాకెట్ ఉన్నప్పుడు మాత్రం లెస్ దాన్ తీసుకోండి, క్లోజ్డ్ బ్రాకెట్స్ ఉన్నప్పుడు మాత్రం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీసుకోండి. సో ఇక్కడ ఏం తీసుకుంటాం, సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ 6 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 అవుతుంది. ఫోర్త్ క్వశ్చను స్టార్టింగ్ వచ్చి క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది, -23 ఉంది. నెక్స్ట్ వచ్చి 5కి ఓపెన్ బ్రాకెట్ ఉంది. ఏం చెప్పాము, క్లోజ్డ్ బ్రాకెట్ ఉంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఓపెన్ బ్రాకెట్ ఉంటే లెస్ దాన్. సేమ్ ఇది కూడా అలాగే చేస్తాం. నెక్స్ట్ 7th క్వశ్చన్కి వచ్చేసరికి వాట్ యూనివర్సల్ సెట్ వుడ్ యూ ప్రపోజ్ ఫర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఇక్కడ ఇచ్చిన దాంట్లలో ఏది యూనివర్సల్ సెట్ అని మీరు ప్రపోజ్ చేస్తారు అని అడిగారు. సో ఫస్ట్ క్వశ్చన్, ది సెట్ ఆఫ్ రైట్ ట్రయాంగిల్స్. సో ఇక్కడ ఏం తీసుకుందామంటే ఆల్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని తీసుకుందాం. మ్యూ అని తీసుకుంటే కన్నా ఆల్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్. దాంట్లో ఈ రైట్ యాంగిల్ అంటే మనకు యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది ఇది అంటే అన్నీ కూడా యూనివర్సల్ సెట్ కిందకే వస్తాయి. సెకండ్ క్వశ్చన్, ది సెట్ ఆఫ్ ఐసోస్కేల్స్ ట్రయాంగిల్స్ అన్నారు. ఇక్కడ కూడా ఆల్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్ తీసుకోండి. మ్యూ అంటే ఆల్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో ఇక్కడ కూడా ఐసోస్కేల్స్ ట్రయాంగిల్ కూడా యూనివర్సల్ సెట్ కిందకే వస్తాయి. సో బోత్ కూడా యూనివర్సల్ సెట్స్ అవుతాయి. యూనివర్సల్ సెట్గా రాసేటప్పుడు ఏబిసి 3 సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ కలిపి యాడ్ చేసి రాస్తారు. స్టార్టింగ్ 0తో స్టార్ట్ అయింది, 0 ఉంది, ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, కానీ 7 లేదు, 8 ఉంది. ఇంకేమున్నాయి దీంట్లో ఎక్స్ట్రాగా ఏ ఎలిమెంట్స్ అయినా ఉన్నాయా అని చూసినట్లయితే 1, 2, 3, 4, 5, 6 ఇంకన్నీ రిపీటెడ్ అయిన ఎలిమెంట్సే కాబట్టి ఇలా రాసేస్తాం అన్నమాట. సో ఫస్ట్ కండిషన్ చూస్తే కన్నా 0, 1, 2, 3, 4, 5, 6 ఉంది. లేని ఎలిమెంట్ ఏది, 8 అనేది లేదు. 8 ఈజ్ మిస్సింగ్. 8 అనేది మిస్సింగ్ అయిపోయింది కాబట్టి ఇట్ ఈజ్ నాట్ యూనివర్సల్ సెట్. ఇది యూనివర్సల్ సెట్ అనేది కాదు. అలాగే పై వస్తే కన్నా ఇట్ ఈజ్ నాట్ యూనివర్సల్ సెట్. అలాగే థర్డ్ కండిషన్కి వస్తే కన్నా
0 ఉంది, 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది, 8 ఉంది. సో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి సో ఇట్ ఈజ్ ఏ యూనివర్సల్ సెట్. ఇది యూనివర్సల్ సెట్ అవుతుంది, ఎందుకంటే 0 నుంచి అన్ని ఎలిమెంట్స్ కూడా ఈ సెట్లో ఉన్నాయి కాబట్టి యూనివర్సల్ సెట్ అవుతుంది. అలాగే ఫోర్త్ కండిషన్ చూస్తే కనుక 1 2 3 4 5 6 7 అనే ఎలిమెంట్ లేదు, ఇక్కడ 7 ఉంది. ఓకేనా. అలాగే మనకి ఇచ్చిన సెట్లో 0 అనే ఎలిమెంట్ లేదు, ఇక్కడ 0 ఉంది. 0 ఈజ్ మిస్సింగ్ అంటే మనకిచ్చిన దాంట్లో ఏ ఎలిమెంట్ కూడా మిస్ అవ్వకూడదు. ఎక్స్ట్రా ఏ ఎలిమెంట్స్ ఉన్నా ఓకే, కానీ మిస్ అవ్వకూడదు. 0 అనేది మిస్ అయింది కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ యూనివర్సల్ సెట్. ఓకేమా. ఎక్సర్సైజ్ 1C ఈజ్ కంప్లీటెడ్.